కాళేశ్వరం పిల్లర్లు కుంగిన దాని మీద కమిషన్ పిలిచినందుకు కేసీఆర్ ఇలా బీఆర్కే భవన్ పోయిండు. 10 ఏళ్లు తెలంగాణ నేలిన ఆయన ఇప్పుడు ప్రతిపక్ష లీడరు. తెలంగాణ కోసం తెగబడి కొట్లాడిన మనిషి, ఓ రాజకీయ పార్టీకి అధ్యక్షుడు. అసొంటి పెద్ద మనిషికి కనీస మర్యాద ఇయ్యాలి కదా, రోడ్డు మీదకి ఎక్కితే రక్షణ కల్పించాలి కదా. కానీ చూడుండ్రి ఎట్లున్నదో పోరాట యోధునికి కాంగ్రెస్ సర్కార్ ఇచ్చే మర్యాద. చూసిండ్రా, కేసీఆర్ కార్లకు ముందు కానీ వెనక కానీ సర్కార్ సెక్యూరిటీ లేదు, ఎస్కాట్ లేదు. ఉత్తగానే సాదాసీదాగా రోడ్డు మీద కార్లు వెళ్ళిపోతున్నాయి. ఇక దీని మీద కేసీఆర్ అభిమానులు బీఆర్ఎస్ పార్టీలు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. గింత దిగజారుడు బుద్ధి ఎందుకు? గింతగానం అవమానించుడు దేనికి? ఏమన్నా కానివ్వండి, ఎట్లనన్నా ఓడియండ్రి అన్నట్టు సెక్యూరిటీ లేకుండా చేస్తే ఎట్లా అన్నట్టు? తెలంగాణకు మొదటి సీఎం, తెలంగాణ రాష్ట్రం వచ్చేటానికి సత్తు అనంత దారపోసిన నేతకు ఇచ్చే గౌరవం ఇదా? ఇదేనా మీ నీతి? ప్రతిపక్ష లీడర్ అంటే క్యాబినెట్ హోదా ఉంటుంది. మీ క్యాబినెట్ మంత్రులు ఇట్లనే తిరుగుతున్నారా సెక్యూరిటీ లేకుండా? ఇది అవమానించినట్టు కాదా అని పొట్టు తిడుతున్నారు సోషల్ మీడియాలో. ప్రతిపక్ష లీడర్లను భద్రంగా చూసుకునే సర్కారు ఇట్లనేనా చేసేది? అప్పటికప్పుడు పెట్టుకున్న ప్రోగ్రామా ఇదేమన్నా? బీఆర్కే భవన్కి వచ్చే సంగతి వారం 10 రోజుల నుంచే సర్కార్కు తెలుసు. అసొంటప్పుడు పోలీస్ ఎస్కాటు సెక్యూరిటీ ఇవ్వాలనే ఇంగితం ఉండాలి కదా అని పొట్టు కామెంట్లు పెడుతున్నారు. ఒక బీఆర్ఎస్ పార్టీలే కాదు, తెలంగాణ పబ్లిక్ కూడా కోపానికి వస్తుర్రు ఇది చూసినాక. నిన్న మొన్న నాటి నీటిపారుదల శాఖ మంత్రి, అంతకుముందు అప్పటి ఆర్థిక మంత్రి, ఇగో ఇప్పుడు కాళేశ్వరం కట్టిన కాలం నాటి ముఖ్యమంత్రి. అదేనులా కాళేశ్వరంలో ఏదో జరిగిందని కమిషన్ వేసిండ్రు కదా. హాగు ఆ కమిషన్ ఈటెల రాజేందర్ను, హరీష్ రావును పిలిచి ప్రశ్నలు అడిగింది కదా. ఇక ఇప్పుడు కేసీఆర్ ను ప్రశ్నించింది. ఆ ముచ్చట్లేందో చూద్దాం పార్టీ. కమిషన్ ఆఫీస్ గడపల కాలు పెడుతున్నాడు కేసీఆర్ అని తెలిసిన బీఆర్ఎస్ కార్యకర్తలు, కేసీఆర్ అభిమానులు చూడుండ్రు ఎట్లొచ్చిండ్రో. కేసీఆర్ జిందాబాద్, కేసీఆర్ నాయకత్వం వర్దిల్లాలే అని బాహుబలి ఇంటర్వెల్ సీన్ లెవెల్ ను దాటి జేజెలు కొట్టిండ్రు. ఇసుక పోసినా రాలనంత మంది వచ్చిండ్రు. ఎక్కడ చూసినా కేసీఆర్ జపమే చేసిండ్రు. పొద్దుగాల 11 గంటలకు ఎర్రవెల్లి నుంచి కేసీఆర్ బీఆర్కే భవన్ కు బయలుదేరే ముందు సంతోష్ రావు, ప్రశాంత్ రెడ్డి, జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత ఎంబటుండి చెయ్యి దండకు దట్టి కట్టిండ్రు. ఫామ్ హౌస్ ల నుంచి కార్లు బయటికి వెళ్ళంగానే కార్యకర్తలు చూడుండ్రి ఎట్లా పువ్వులు చల్లిండ్రు. జై కేసీఆర్ అనుకుంటా ఘనంగా స్వాగతం పలికిండ్రు. ఇట్లా పీసీ ఘోష్ కమిషన్ కాడికి పోతున్న కేసీఆర్ ఏమటి మాజీ మంత్రి హరీష్ రావు, ఎంపీ వడ్డీరాజు రవిచంద్ర, పద్మరావు గౌడు, బండారి లక్ష్మారెడ్డి, మధుసూదనచారి, మాజీ హోంమంత్రి మహమ్మద్ అలీ, ఆర్ఎస్ ప్రవీణ్లు ఎంటొచ్చిండ్రు. ఆడ కేసీఆర్ కోసం వచ్చిన జనాలను చూడాలే చిన్నగా లేర్పోండ్రి. జిందాబాద్లతోని కాంగ్రెస్ సర్కార్ మీద నినాదాలతోని దద్దరిల్లింది బీఆర్కే భవన్ ఉన్న ఏరియా. బయట ఇట్లుండగా కేసీఆర్ కార్ దిగి కమిషన్ ఆఫీసులకు పోయిండు. ముందే అనుకున్న దాన్ని బట్టి బహిరంగంగా విచారణ చేసేది ఉండేనట. అంటే మీడియా ముంగట, కొంతమంది ఎంపిక చేసిన వాళ్ళ ముంగట విచారణ చేసేదట. కానీ తర్వాత ఏమనుకున్నదో కమిషన్ ఏమో గానీ ఒంటరిగా కూసుండబెట్టి ప్రశ్నలు అడిగిండ్రట. దానికి కేసీఆర్ సమాధానాలు చెప్పుడే కాదు, 200 పేజీల రిపోర్టును, కాళేశ్వరం కట్టిన తీరును, అది రైతులకు చేసే మేలును 50 నిమిషాలు వివరించిండని అంటుర్రు. ఇక కేసీఆర్ కమిషన్ ఆఫీస్ నుంచి బయటికి వచ్చి కార్ ఎక్కుతుంటే చూడుండ్రి కార్యకర్తల లొల్లి. సీఎం సీఎం అని ఏమో మొత్తుకున్నారు. పోలీసులు, సెక్యూరిటీ వాళ్ళు ఎంతమంది ఆగబెట్టినా పబ్లిక్ జామ్ అయి బొబ్బ చేసిండ్రు. ఇక అంతకు ముందు కేసీఆర్ వస్తున్నాడని మీడియా రిపోర్టర్లు పక్కకే ఉన్న తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఎక్కి వీడియోలు తీస్తున్నారు. అప్పుడు పోలీసులు చూడుండ్రి ఎప్పుడు లేని రూల్స్ ఇప్పుడే పుట్టినాయి అన్నట్టు ఫోటోలు వీడియోలు తీయకుంటే ఎట్లా అడ్డుకున్నారో.
ఫోటోగ్రాఫర్లకు వీడియో పాయింట్ ఉండదు, వీడియోగ్రాఫర్లకు ఫోటో. మరి కమిషన్ కేసీఆర్ ను ఏం అడిగింది, దానికి కేసీఆర్ ఏమని సమాధానం చెప్పింది అనేది ముందు ముందు తెలుస్తుంది గాని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి బాత్రూమ్ లో కాలు జారిపడి దావఖానలో చేరికైండు. అందుకే ఆడికి కేసీఆర్ చేరి పరామర్శించిండు. డాక్టర్లు ఏమన్నారు, పానం మంచిగా కాపాడుకో అన్నట్టు చెప్పిండట. ఆ ముచ్చట అటుంచితే కాళేశ్వరం మీద కమిషన్ వేసి కాంగ్రెస్ సర్కార్ ఏం తెలిసిందో తెలియదు గాని తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ కు జనం జేజేలు కొట్టేటట్టు కేసీఆర్ అంటే కార్యకర్తలకు ఎంత అభిమానం ఉన్నదో చూపెట్టే ఛాన్స్ ఇచ్చిండ్రు అన్నట్టు మాట్లాడుకుంటారు చూసిన జనాలు.